ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు నా దేశం నా మతం నా దేవుడు పండిట్ ధర్మప్రకాష్ శర్మ గురించి నేను చెప్తున్నాను. ఈయన గాంధీయవాది, సినీ ప్రముఖుడు, రాజకీయ నాయకుడు. ఈ బుక్ ప్రతి ఒక్కరు చదవాలి, ప్రతి ఒక్క విశ్వాసి చదవాల్సిన పుస్తకముడు. వీళ్ళ తల్లిదండ్రులు స్వతంత్ర మన దేశం స్వతంత్రం కోసం పోరాడారు. ఈయన జననం జైల్లో జరిగింది, జైల్లో పుట్టాడనమాట. ఈయన దేవుడు ఈయనని తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఏర్పరచుకున్నాడు అనమాట. ఈ పుస్తకం చదివితే ఎన్ని కష్టాలు కూడా ఈయన వెళ్ళాడు, ఎంత రోలర్ కోస్టర్ రైడ్ ఉంది, ఈయన దేవుడు ఎలా దర్శించాడు. ఈయన ఒక అమ్మాయిని ప్రపోజ్ చేస్తాడనమాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దేవుడు నువ్వు నాకు చూపించావని. ఆమెను వెంటపడి ఆమె పేరు అడుగుతాడు, నీకెందుకు నా పేరుతో అంటే ఆమె ఏమంటది అంటే దురుసుగా సమానం చెప్తుంది. అప్పుడు ఆయన అలా వెంట పడితే నేను పాస్టర్ కూతుర్ని అని చెప్తుంది. పేరు అడిగితే పేరు చెప్తుంది, క్రిస్టినా అని. ఆమె ద్వారా యేసు ప్రభువుని తెలుసుకుంటాడు. వీళ్ళ ఊరికి భక్త సింగ్ గారు వెళ్ళి వీళ్ళ తల్లిదండ్రులకి పిల్లలు లేకుంటే ప్రార్థన చేస్తాడు. వీళ్ళ తల్లిదండ్రులకి భక్త సింగ్ గారు ప్రార్థన చేస్తే పుట్టిన వ్యక్తి పండిట్ ధర్మప్రకాష్ శర్మ. ఇది నేను అంతా రివీల్ చేస్తే మీకు ఇంట్రెస్టింగ్గా ఉండదు బుక్. మీరు ప్రతి ఒక్కరు చదవండి. జస్ట్ ఈ బుక్ జస్ట్ ₹100 బుక్. ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 20 చాప్టర్స్ ఉంటాయి. విషయ సూచిక 20 చాప్టర్స్, 140 పేజెస్. థ్యాంక్ యూ.